హైదరాబాద్ సుచిత్ర వద్ద సర్వే నెంబర్ 82 మల్లారెడ్డి ల్యాండ్ వివాదంలో సర్వే ముగిసింది. సర్వే రిపోర్ట్ వచ్చేందుకు ఒక్క రోజు పట్టే అవకాశం ఉంది. దీంతో ల్యాండ్ వద్ద నుంచి వెళ్లిపోయారు మాజీ మంత్రి మల్లారెడ్డి. తన ల్యాండ్ కు సంబంధించిన పత్రాలు ఫేక్ అని తేలితే తాను రాజీనామా చేస్తానన్నారు మల్లారెడ్డి. ఎమ్మెల్యే లక్ష్మణ్ సిద్ధమేనా అన్నారు మల్లారెడ్డి. తాను కూడా సిద్ధమంటున్నారు ఎమ్మెల్యే లక్ష్మణ్. దీంతో ల్యాండ్ ఇష్యూపై సవాళ్లు ప్రతి సవాళ్లు ఆసక్తికరంగా మారాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి వివాదానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే సర్వే కూడా పూర్తయిపోయింది. ఇక ఈ విషయానికి సంబంధించి కూడా ఇటు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యన కూడా ఒక వివాదానికి దారితీసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ తాను 2016లో శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంతమందికి తన వద్ద ఉన్న ల్యాండ్ను కూడా అమ్మినట్టుగా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి 82 ఈ సర్వే నెంబర్ సంబంధించిన వివరాలను కూడా ఆయన వెల్లడిస్తూ మల్లారెడ్డి మీద కొన్ని అనేక కామెంట్స్ కూడా చేయడం అయితే జరిగింది. ఆ కామెంట్కి సంబంధించి కూడా మల్లారెడ్డి కౌంటర్ కూడా ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ మల్లారెడ్డి తన వద్ద ఉన్న డాక్యుమెంట్ సంబంధించి ఫేక్ అనిపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు, అందుకు లక్ష్మణ్ సిద్ధమా అంటూ కూడా ఒక ప్రతి సవాళ్ళు కూడా విసిరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, నిన్నటి నుంచి నాటకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతానికైతే మల్లారెడ్డి సంబంధించిన ల్యాండ్ ఇష్యూ కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇరుపక్షాల సమక్షంలో జాయింట్ సర్వే కూడా నిన్న జరగాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కొద్దిసేపటి క్రితం కూడా జరిగింది. రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో ప్రస్తుతానికైతే ఈ సర్వే కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు, ఖచ్చితంగా తాను సంబంధించిన ఈ ల్యాండ్లో సంబంధించి 2.5 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్లో కూడా ఇతర వ్యక్తుల ల్యాండ్ లేదు, కావాలని తన మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తను న్యాయంగా కొనుక్కున్నాను, అందుకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి కూడా కొంతమంది ఏదైనా చేసి ఉండొచ్చు కానీ తాను అలాంటి పని ఏమి చేయలేదని కూడా పరిస్థితి కనిపిస్తుంది. ఇక విషయం చూసుకోవచ్చు, ఇప్పటికీ ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ కూడా 82 ఈ సర్వేకి సంబంధించి కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ సర్వే ప్రస్తుతం ఇక్కడెక్కడా లేదు, కావాలంటే ఇటు ఆర్మీ సంబంధించిన ల్యాండ్లో వెళ్ళి ఉంటుంది కానీ తన వద్ద లేదు, తనది 83గా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్లో ఇంకా సర్వే పూర్తయిన కానీ ప్రాంతానికి సంబంధించి పోలీసులు ఇటువైపు వెళ్లకుండా ప్రత్యర్థులకు సంబంధించి ఇరుపక్షాలకు సంబంధించిన వారు వచ్చి ఇక్కడ కొంత గలాట చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ప్రైవేట్ ల్యాండ్ సంబంధించి సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా బారికేడ్లు వేసి అటు ఎవరిని స్థానికులు కూడా వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ తిరిగి వెళ్లారు. మరొకసారి మల్లారెడ్డి కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది కొన్ని వెహికల్స్ కూడా మల్లారెడ్డి సంబంధించిన వెహికల్స్ కూడా మళ్ళీ కొన్ని లోపలికి వెళ్తున్నాయి. ఇక సర్వే రిపోర్ట్, ఎందుకంటే సర్వే రిపోర్ట్ సంబంధించి ఉదయం నుంచి అనేక బౌండరీస్ సంబంధించి 82 ఈతో పాటు 83 అదేవిధంగా ముందు నుంచి చెప్తున్న 84 సర్వే సంబంధించి కూడా చుట్టుపక్కల బౌండరీస్ అన్ని టచ్ చేస్తూ కూడా సర్వే సంబంధించి కూడా కొంత వివరాలు కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. చూడాల్సి ఉంటుంది. మరొక సర్వే కొంత రిపోర్ట్ రావడానికి మరొక 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సర్వే రిపోర్ట్ని రెవెన్యూ అధికారులు నేరుగా స్థానిక పోలీసులకి అప్పగించే అవకాశం ఉంది. అక్కడ నుంచి కూడా ఇరు పార్టీలకు సంబంధించి కూడా షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక 24 గంటల పాటు ఈ ల్యాండ్కు సంబంధించి ఎవరి వాటా ఎంత ఉంది, ఇందులో సంబంధించిన అపోజిట్ పార్టీ సంబంధించిన వాటా ఉందా, సర్వే నెంబర్లో మొత్తంగా ఎంత ల్యాండ్ ఉంది, మొత్తంగా మొదటి నుంచి కూడా 17 ఎకరాల పైగా ఉంటుందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఆ తర్వాత వివిధ వర్గాలకు సంబంధించిన వారు కొనుగోలు చేసిన తర్వాత వీళ్ళ వాటా ఎంత ఉంది, మల్లారెడ్డి చెప్తున్న వర్షన్ నిజమా లేకపోతే అపోజిట్ సంబంధించిన శ్రీనివాసరెడ్డి బషీర్ చెప్తున్న వర్షన్ ఎంత కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. 24 గంటల తర్వాత కూడా రిపోర్ట్ వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. బలరాం, కిరణ్, భూ వివాదంలో మల్లారెడ్డి ప్రత్యర్థి అయిన శ్రీనివాసరెడ్డితో మీరు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఈ సర్వేకి సంబంధించి ఆయన ఎటువంటి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు? నిన్న మనం మాట్లాడడం జరిగింది. తను లక్ష్మణ్ దగ్గర నుంచి కూడా ప్రస్తుతం ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ వద్ద నుంచి కూడా తాను కొనుగోలు చేశాను, అందుకు సంబంధించిన వివరాలతో పాటు కొంతమంది కలిసి దీన్ని ఫ్లాట్గా డివైడ్ చేసుకున్నాను చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 2016 నుంచి వివాదం కొనసాగుతుంది. ఈ వివాదానికి సంబంధించి కూడా
లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే తాను తన వద్ద నుంచి కొనుగోలు చేశాను కాబట్టి దీనికి సంబంధించి కొంత పరిష్కారం చూపించాలని చెప్పే ప్రయత్నం చేశాను. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్గా ఉన్నారు. ఆయన కూడా మల్లారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారు. సరిహద్దు గుర్చుకోమని చెప్పే ప్రయత్నం కూడా చేశారని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మల్లారెడ్డి వర్షం చూసుకుంటే కూడా తాను ఒక వ్యక్తి మార్వాడి వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కున్నాను, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు పక్కా ఎవిడెన్స్ ఉన్నాయని మల్లారెడ్డి చెబుతుంటే, కానీ అధికార దుర్వినియోగం చేశారు మల్లారెడ్డి 10 ఏళ్ల కాలంలో ఇందుకు సంబంధించిన చాలా అక్రమాలకు పాల్పడారంటూ కూడా శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఓపీ మల్లారెడ్డితో పాటు మరోవైపు ప్రస్తుతం ధనుపూర్ ఎమ్మెల్యే కూడా ఇందులో ఎంటర్ అయ్యారు. కాబట్టి తాను ఒక వ్యక్తికి, శ్రీనివాసరెడ్డి వ్యక్తికి అమ్మాను కాబట్టి వారికి న్యాయం చేసేందుకు తను మల్లారెడ్డిని తన పేరు తీసుకొచ్చారు. కాబట్టి తను మీడియా ముందుకు వచ్చి ఆ ల్యాండ్ సంబంధించి కావచ్చు 82 ఈ సంబంధించిన సర్వే నెంబర్ సంబంధించిన పత్రాలను కూడా మీడియా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాసరెడ్డి కూడా మొదటి నుంచి తన ఈ ల్యాండ్కి సంబంధించి కొంత భాగం ఉంది, ఇందులో ఒక ఎకరన్నర తనకు వచ్చే తన వాటా ఉందంటూ కూడా ఆయన ముందు నుంచి వాదిస్తున్నారు. గతంలో కోర్టుకు వెళ్ళాము, అందుకు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము. మల్లారెడ్డి కూడా దీనికి రిప్లై అయ్యకుండా కూడా కొంత కాలయాపన చేస్తూ వస్తున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక్కసారిగా మల్లారెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వర్గీయులు ఆ ల్యాండ్కి వెళ్ళి తాము దానికి సంబంధించిన ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేశాము, న్యాయం తమ వైపు ఉందంటూ కూడా శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య జాయింట్ సర్వే పూర్తయింది. కాబట్టి రిపోర్ట్ వస్తే అసలు ఈ సర్వే నెంబర్లో ఎవరి వాటా ఎంత ఉంది కూడా తేలే అవకాశం మనకైతే తెలుస్తుంది. బలరాం, కిరణ్, ఎవరికి వారు డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయంటూ కూడా వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మా స్థలాన్ని ఒకరు కలిపేసుకున్నారని ఒకరు చెప్తుంటే, మా స్థలాన్ని ఇంకొకరు మాది కాదు అంటున్నారంటూ కూడా వాదోపవాదాలు అయితే నేనంతా చూసాను. అసలు డాక్యుమెంట్స్ చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా వాళ్ళు? కొద్దిసేపటి క్రితం ఈ ల్యాండ్కి సంబంధించి గతంలో 2016లో శ్రీనివాసరెడ్డితో పాటు బషీర్తో పాటు కొంతమందికి ప్రస్తుత ధర్మపూర్ ఎమ్మెల్యే లక్ష్మణ్ అమ్మినట్టుగా వాళ్ళకి సంబంధించిన లక్ష్మణ్ కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన వద్ద ఉన్న డాక్యుమెంట్స్తో కావచ్చు పూర్తిగా అప్పట్లో డిప్యూటీ సర్వేయర్ అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్లతో పాటు స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు చేసిన సర్వే రిపోర్ట్తో పాటు దానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్తో పాటు అందుకు సంబంధించిన గతంలో మల్లారెడ్డి కన్ను ఈ ల్యాండ్ మీద పడినట్టుగా పలువురికి ఫిర్యాదు చేసిన డాక్యుమెంట్ కావచ్చు. అదేవిధంగా ఇటు మల్లారెడ్డికి సంబంధించిన బంధువులకి ఈ ల్యాండ్ కట్టబెట్టి అక్కడ ఒక మల్టీప్లెక్స్ కట్టే ప్రయత్నం చేశారు, దాన్ని అడ్డుకోవాలంటూ కూడా అదేవిధంగా ఒక వైన్ షాప్ని పెట్టేందుకు ప్రయత్నం చేశారు, దాన్ని అడ్డుకోవాలంటూ కూడా అనేక దఫాలుగా స్థానిక అధికారులకి ఫిర్యాదు చేసిన సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పూర్తిగా మీడియాకి చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఎవరి వాదన విన్నా కానీ ఇందులో కొంత వారి లక్ష్మణ్ చెప్పినప్పుడు కూడా 15 మందికి సంబంధించిన సర్వే నెంబర్లో వాళ్ళ ల్యాండ్ ఉన్నట్లుగా వాళ్ళు డాక్యుమెంట్ చూపిస్తున్నారు. కానీ మల్లారెడ్డి వచ్చేసరికి తాను న్యాయంగా తను ఒక వ్యాపారి వద్ద నుంచి కొనుగోలు చేశాను, కానీ వాళ్ళు ప్రత్యర్థి చూపిస్తున్న సర్వే నెంబర్ సంబంధించి కూడా ప్రస్తుతం ఇక్కడ బౌండరీలో లేదు, కేవలం ఆర్మీ సంబంధించిన ల్యాండ్లో కలిసిపోయింది. అందుకు సంబంధించిన గతంలో ఆపోజిట్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ల్యాండ్కి సంబంధించి కూడా ఆర్మీ కొనుగోలు చేసినప్పుడు వారికి సంబంధించిన నష్టపరిహారం కూడా చెల్లించిందంటూ కూడా అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నట్టుగా మల్లారెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎంటేల్గా ఇద్దరు సంబంధించిన వాదనలు విన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు పూర్తి స్థాయిలో జాయింట్ సర్వే ఇద్దరి సమక్షంలో జరిగింది. కాబట్టి సర్వే రిపోర్ట్ వస్తే కూడా ఈ సర్వే నెంబర్లో ఎవరి వాటా ఎంత ఉంది, ఎవరు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఈ ల్యాండ్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళని చేసుకునే ప్రయత్నం చేశారు కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్. తొమ్మిది మంది అందులో ఎవరున్నారో లక్ష్మణ్తో సహా బేతి సుభాష్తో సహా అందులో ఫోర్జరీ చేసి సుధామా నా దాంట్లో నా బౌండరీస్ వేసి ఫిక్స్ చేసి అమ్మిండు. ఆ డాక్యుమెంట్ తను ఉంది, మీకు చూపిస్తా. ఇప్పుడు రేపు సీఎం కూడా ఇవ్వబోతున్నా. ఇప్పుడు నిరూపిస్తా కదా జర్ర ఓపిక పట్టుండ్రి, రేపటిదాకా ఓపిక పట్టుండ్రి. ఎందుకంటే సర్వే రిపోర్టర్ వచ్చేదాకా ఓపిక పట్టుండ్రి. ఆయన ఏదంటే ఆయన రాజీనామా చేస్తాడా నేను చేస్తా. మళ్ళా ఆయన రాజీనామా చేస్తాడా నేను చేస్తాను. నా దాంట్లో పోటీరుంటే నా దాంట్లో పోటీరుంటే నేను చేస్తా, ఆయన దాంట్లో పోటీరుంటే ఆయన చేస్తాడా? ప్రభుత్వమైనది, సర్కారు అయినది, ఆడింది ఆట పాడింది పాట చేసుకుంటా 2014 నుంచి 2021 వరకు ఆ ల్యాండ్కి సంబంధించిన విషయం లోపల
అనేక పర్యాల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన నాయకులు రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఆయన నాయకులు పెట్టుకుంటే లాస్ట్కి ఏం చేసినట్టు ఈయన ఎంత గొప్ప వ్యక్తి చేస్తే ఈయన చెప్తే ఇక్కడ మరి ఇక్కడ ఎట్లా రాజ్యం వెళ్తాడో నాకు అర్థమవుతలేదు. నేను ఆయన తహసీల్దార్కు లక్ష్మారెడ్డితో ఒక ఉత్తరం ఇప్పించాడు. తహసీల్దార్ నాకు సర్వే అవసరం లేదని చెప్పి ఎప్పుడు ఇప్పించాడు 2017లో. ఒకరికి సర్వే కోసమేమో సుభాష్ రెడ్డితో సర్వే కోసం నువ్వు దరఖాస్తు పెట్టుకోవన్నా, నువ్వు సర్వే చేసుకోవన్నా అంటాడు. సర్వే చేసుకున్నాక మళ్ళీ సర్వే కోసం నోటీసులు ఇచ్చినాక నోటీసులు అటెండ్ కాకపోతే మీ కోర్టుగా ప్రొసెస్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మీ మోక మీద పోతే పోలీసులతో మేము ఫెన్సింగ్ వేపిస్తే పోలీసులతో ఫెన్సింగ్ తీపిచ్చి మేము పోలీసులను దరఖాస్తు ఇచ్చినా మా దరఖాస్తు తీసుకోకుండా, మున్సిపల్ కమిషనర్ ఇస్తే దరఖాస్తు తీసుకోకుండా, జిహెచ్ఎంసీ దరఖాస్తు తీసుకోకుండా అన్ని విధాలు ఆయన మంత్రి అడ్డం పెట్టుకొని చేసుకొని ఇక లాస్ట్కి వాళ్ళ తహసీల్ లక్ష్మారెడ్డి సంతకం ఇది.